ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి విజయవాడకు తిరిగి వచ్చారు. గత నెల 27న పులివెందుల నుంచి బెంగళూరు వెళ్లిన జగన్ వారం రోజులకు రిటర్న్ అయ్యారు. మరోవైపు జగన్ సెక్యూరిటీ తగ్గించాలంటూ ఇటీవల ప్రచారం జరిగింది. జగన్ తాడేపల్లి నివాసం దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ కనిపించడంతో ఆయన కోసం ప్రైవేట్ భద్రతను నియమించారనే వార్తలు వచ్చాయి. అయితే బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న జగన్ భారీ భద్రత మధ్య తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. మాజీ సీఎం హోదాలో జగన్ కు జెడ్+ సెక్యూరిటీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక జగన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తలకు అభివాదం చేసిన జగన్ కారులో తన నివాసానికి వెళ్లారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తన నివాసానికి చేరుకున్నారు. ఏదైతే గత నెల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఘోర పరాజయం పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో పార్టీ నేతలతో కూడా గత 10 రోజుల క్రితం వరుస పెట్టి సమావేశాలు పెట్టారు పార్టీ నేతలతో. ఈ నేపథ్యంలోనే ఒక రోజు ఎమ్మెల్యేలతో, మరొక రోజు మాజీ ఎమ్మెల్యేలతో, ఒక రోజు ఎంపీలతో, మరొక రోజు మాజీ ఎంపీలతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే వెళ్లే ముందు రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆ నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జీలతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేస్తున్న ప్రతిరోజు కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే గత నెల 24వ తారీఖున ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరగా కొన్ని రోజులు కడప, రాయలసీమ ప్రాంతాల్లో పర్యటన చేశారు. పర్యటన చేసిన అనంతరం కూడా అక్కడి నుంచి బెంగళూరు తన నివాసానికి వెళ్లారు. దాదాపుగా 14 నుంచి 15 సంవత్సరాల తర్వాత అసలు బెంగళూరులోనే తన నివాసానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ దాదాపుగా ఆయన సుదీర్ఘ కాలంగా అక్కడ ఎవరితో స్నేహితులతో గాని బంధుమిత్రులతో గాని దూరంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరితో కూడా ఫోటో సెక్షన్ ఏర్పాటు చేశారు, ఫోటోలు దిగారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మీద రకరకాల వాదనలు వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో విలీనం అవబోతున్నారని, అలాగే కర్ణాటక సంబంధించిన ముఖ్య నేతలతో కలిసి ఆయన భేటీ అయ్యారని, ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీని కాంగ్రెస్ లోకి మెర్జ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షికార్లు పుకార్లు పుట్టాయి. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి షర్మిలాని కూడా కాంగ్రెస్ పార్టీలోంచి తీసేస్తే తాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా దీని మీద ఖండించిన పరిస్థితి ఉంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నేను కలవలేదని కూడా ఆయన బహిరంగంగా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. బహిరంగంగా మీడియాకి లేఖ అయితే రాసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. అనంతరం కూడా కర్ణాటక వెళ్లారు. అనంతరం కూడా నేడు తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లికి చేరుకున్న గతంలో నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించిందనేటటువంటి, ప్రస్తుత ప్రభుత్వం తగ్గించిందనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. దాదాపుగా 30 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన ఏర్పాటు చేసుకున్నారనే వార్తలు ఎక్కువగా గుప్పమన్నాయి కదా. ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి భద్రత ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయనకి సెక్యూరిటీ ఉందా లేదా తగ్గించారనేది నిజమా అవాస్తవమా? ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారని చెప్పే మాట అయితే అవాస్తవం లాగా మనకు కనపడతా ఉంది. ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరిన తర్వాత కూడా తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లికి చేరుకున్న క్రమంలో కూడా
ఎక్కడ కూడా తనకి సంబంధించిన సెక్యూరిటీ గాని తనకి సంబంధించిన భద్రత గాని ఎక్కడ కూడా లేనట్టుగా కనబడట్లేదు. ఆ పూర్తి స్థాయిలో Z+ సెక్యూరిటీ ఉంది, అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు, దానికి సంబంధించి సెక్యూరిటీ వ్యవస్థ మొత్తం కూడా మనకు ఉన్నట్టు కనపడుతోంది. అయితే తాడేపల్లిలో మాత్రం తన ప్యాలెస్ వద్ద తాడేపల్లిలోని తన నివాసం వద్ద ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న నేపథ్యంలోనే దాదాపుగా 30 మంది వాళ్ళు 2 గంటల సేపు జగన్ ప్యాలెస్ ముందు వెయిట్ చేసిన ఘటన, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంఘటన. ఎవరు 30 మంది ఎవరి సెక్యూరిటీ అని. తర్వాత తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ లోకి వెళ్తున్న విజువల్స్ బయటకు రావడంతో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని 30 మందిని పెట్టుకున్నారనే విషయం బయటకు వచ్చిన సంగతి. అయితే నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భారీగా భద్రత తగ్గించారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర 900 మంది సెక్యూరిటీ ఉన్నారు, 900 మందిని సెక్యూరిటీని తీసేశారు అన్న నేపథ్యంలో కూడా మొన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం శ్వేతపత్రం రిలీజ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ సెక్యూరిటీ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి భారీ భద్రత ఉందని, ఇంకా భద్రత గురించి మేము సమీక్ష చేయలేదని, అంత భద్రత మాజీ ముఖ్యమంత్రికి అవసరం లేదు, తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న మాట్లాడిన పరిస్థితి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో చూసాము. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అయితే భద్రతా విషయంలో సమీక్ష చేసిన తర్వాత అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే విషయం అయితే మనకు తెలుస్తా ఉంది శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.